దేవునికి స్తోత్రం. ఈ దిన కల్వరి ప్రేమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారికి మహోన్నతమైన వాగ్దానం. తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 145 అధ్యాయం 18వ వచనం. ప్రియా కల్వరి ప్రేమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రభు అయిన దేవదేవుడు తన కలవరి కృపను కలవరి కనికరాన్ని మన మీద కుమరించి ఆయన యొక్క కృపాకిరణాలు మన మీద దయచేసి మనకు జయ విజయాలు అనుగ్రహించగల గొప్ప దేవుడే. ఆ దేవాదేవుడికి నిజముగా మరిపెట్టే వారందరికీ ఆ మహిమానితుడు మహిమాస్వరూపుడు సమీపంగా ఉన్నాడని దేవుడి వాక్యం మనకు ప్రబోధన చేస్తుంది. కలవరి ప్రేమ మాత్రమే ప్రార్థించుటకు మనలను బలవంత పెట్టుచున్నది. నేను ప్రార్థన మొదలుపెట్టుటకు ముందుగా శిలువ శ్రమలను ఒకటి తర్వాత ఒకటి ధ్యానించుచున్నాను. క్రీస్తు గాయములను తేరి చూచు ఇదంతా నా కోసమే కదా అని కన్నీరు కార్చున్నాను. అప్పుడు నా హృదయంలో ప్రేమ మంట రగులు కొనుచున్నది కనుక కొన్ని గంటలు ఎడతెక్క దేవదేవుని సన్నిధానంలో మనస్ఫూర్తిగా ప్రార్థన చేయగలుగుచున్నాను. దేవుని బిడ్డలారా, దేవాదేవుడు మన కొరకు కార్చిన విలువైన అమూల్యమైన రక్తాన్ని మీరు గుర్తించి ఆయనకి నిజంగా మీరు మొరపెట్టండి. ఎక్కువ సమయం ప్రార్థించుటకు ఇది ఎంత చక్కటి మార్గము. ప్రార్థనయు ధ్యానమును ఏకమైనప్పుడు మనం ప్రోత్సహించబడుచున్నాం. బైబిల్ గ్రంథమును చదివి ప్రార్థించండి. అప్పుడు మీ ప్రార్థన వేళ మధురమైనది గాను ఉండను. ప్రార్థించిన తర్వాత ధ్యానించండి. అప్పుడు మీ ధ్యాన వేళ పరవశంగా నుండును. రాజగు దావీదు ఇలా తెలియపరుస్తున్నాడు, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంటలు పుట్టాను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితనంటున్నాడు. జీవగల దేవదేవుని బిడ్డ, కలవరి ప్రేమను ధ్యానించండి. ఆయన త్యాగము యొక్క ఆధిక్యతను ధ్యానించండి. క్రీస్తు పంచగాయములను గూర్చి లోతుగా ధ్యానించండి. ప్రార్థన ఆత్మ మీలో ఉప్పొంగును. ప్రార్థన ఆత్మను రగిలింపచేయండి. ప్రార్థన ద్వారా గొప్ప ప్రతిఫలాలు మనం పొందగలదు. మీ ధ్యాన కేంద్రము కలవరి సిలువగా ఉండవలేను. అక్కడ ప్రేమ యొక్క ఉన్నత స్థాయి దేవుడు వెల్లడి చేశాడు. దేవుని ప్రేమ అక్కడనే బలవంతపరచబడింది. ఆయన మన కొరకు దాసుని స్వరూపమును ధరించిన వాడై వచ్చాను. మన కోసము తన ప్రాణము దారిపోస్తున్న సర్వాధికారి అయిన దేవుడైన క్రీస్తు గొప్ప ప్రేమ మన హృదయములను కరిగించుచున్నది. మన కన్నులను సెమ్మగిల్ల చేయుచున్నది. మన ప్రార్థనను ఎవరూ ఆపజాలరు. మనలో రగులుకొను ప్రేమ మంటలు ఎవరూ అణచివేయజాలరు. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆర్పజాలదు. నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలదు. దేవదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడైన దేవుడు. ఆ సర్వాధికారికి మీరు ప్రార్థించండి. ప్రార్థనా వీరులుగా మారి తీరవలసిందే. ఎంతకాలం మీరు విచారంగా నిద్రమత్తులో పడిందురు? ఎంతకాలం చిలక పలుకులు వంటి ప్రార్థనలను ఒల్లించెదురు? ఎంతకాలం అంధకార శక్తులకు చోటిచ్చి బలం లేక త్రుట్టిలుదురు? దేవుని వైపు తిరగండి. దేవాదేవుడికి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రార్థన ద్వారా మనకు జయమనుకరించగల కలవరి సత్యస్వరూపి, కలవరి సర్వాధికారి, కలవరి కృపామయుడైన దేవాదేవునికి హృదయాన్నెత్తి ప్రార్థించండి. దేవదేవుడు మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇచ్చి సమాధానమును, నెమ్మదిని, ఆదరణ, సంరక్షణ ఇచ్చి మనకు సకల ఆశీర్వాదాలు అనుగ్రహించగల గొప్ప దేవుడు. ఆ దేవాదేవుడికి మనసారా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం. మహాపరిషుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, కలవరి సత్యస్వరూపి, సర్వాధికారమైన ప్రభువానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహోన్నత నామములో ప్రార్థిస్తున్నాం నాయన. మా యొక్క ప్రార్థనకి ప్రతిఫలం గల గొప్ప దేవుడు మీరే. ప్రార్థన ఆలకించేవాడా నీకు స్తోత్రాలు. దయచేసి ఉదయకాల సమయంలో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. అందరి పక్షాన మీ కృప, మీ కాపుదల, మీ కనికరం, ఆదరణ దయచేయండి. నీకు నిజముగా మరిపెట్టే వారందరికీ దేవా మీరు సమీపంగా ఉన్నానని చెప్పారు. దేవా మీకు ప్రార్థిస్తుండగా మీ గొప్ప ప్రతిఫలాలు దయచేయండి. మా జీవితాలు ధన్యములు చేసి మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్య పట్ల జరిగించి సదా మీ కృపలో వర్ధిల్ల చేయమని నా ప్రభును నా రక్షకుడు పరిశుద్ధుడైన యేసు నామములో ప్రార్థిస్తూ జయ మీ బిడ్డలైన మాకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.